Hello everybody, welcome to SMR Therapeutics. Next topic is enter any number. So number 8 అని ఎంటర్ చేస్తే మనకి అవుట్పుట్ కావాలి. ఓకే, సో 8 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ అనేది రావాలి. ఓకే, సో హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? ఫస్ట్ వన్ ఈజ్, సో మనకి లూప్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఇలా రాయవచ్చు. సో లూప్ అనేది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో లూప్స్ డిస్కస్ చేస్తాం. లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఈజ్ ఈక్వల్ టు 1 or I less than or equal to 5 condition. This one is the initialization, this one is the condition, this one is the iteration. I is equal to I plus 1 ఇలా రాయొచ్చు. లేకపోతే I is equal to 5, I greater than or equal to 1. This is the initialization, this one is the condition, this one is the iteration. I is equal to I minus 1. సో ఇలా రాసుకోవచ్చు అన్నమాట. అయితే ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో ఇక మనకి 1 2 3 4 5 6 7 8 9 10 అంటే మనకి లూప్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి. లూప్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఎలా రాయొచ్చు మనం? 5 టైమ్స్ అంటే I is equal to 1, I less than or equal to 5, I plus this. సో ఇక్కడ 10 టైమ్స్ అంటే సో I is equal to 1, so this one is the initialization. I is equal to 1, I less than or equal to 10, I is equal to I plus 1, I is equal to I plus 1. ఇక్కడ మనం n ఎంటర్ చేసిన వాల్యూ ఎంత? 8. నెక్స్ట్ మనకి రైలో ఉన్న వాల్యూస్ ఏంటి? రైలో ఉన్న వాల్యూ స్టార్టింగ్ 1, నెక్స్ట్ వన్ ఇస్ 2 3 4 5 6 7 8 9 10. రైట్. సో ఈ కోడ్ అనేది, ఈ కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలనేది ఈ ఆరో మార్క్లో రాస్తున్నాను. అది ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలి. చూడండి, ఇది నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్. అంటే మనకి ఫస్ట్ I is equal to 1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. సో కంట్రోల్ అయితే నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే ఇక్కడ ఏం యాడ్ చేయాలి మనం? printf /n. printf /n ఇస్తే మనకి కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ I is equal to 1 అయినప్పుడు ఈ వాల్యూ ప్రింట్ అవ్వాలి. అంటే ఈ printf స్టేట్మెంట్ రాయాలి. సో ఈ printf స్టేట్మెంట్ రాయాలంటే ఫస్ట్ %d ఇంటూ ఇది 1 ఇంటూ నెక్స్ట్ 8 అనేది కూడా %d ఇజ్ ఈక్వల్ టు ఆ 8 అనేది కూడా %d. అంటే ఈ printf స్టేట్మెంట్ రాయాలన్నమాట. అంటే printf %d ఇంటూ %d ఇజ్ ఈక్వల్ టు %d. ఇది ఒకసారి చూడండి, ఈ 1 2 3 4 5 6 8 9 10 అనేది ఏ వేరియబుల్లో ఉంది? I అనే వేరియబుల్లో ఉంది. నెక్స్ట్ 8 అనే వాల్యూ ఏ వేరియబుల్లో ఉంది? n. ఇది n అనే వేరియబుల్లో ఉంది. నెక్స్ట్ ఈ వచ్చే రిజల్ట్ మనకి ఈ రెండింటి మల్టిప్లికేషన్ I ఇంటూ n ఆర్ n ఇంటూ I. ఇక్కడ n ఇంటూ I ఆర్ I ఇంటూ 1. అంటే ఈ ఈక్వలెంట్ printf స్టేట్మెంట్ అనమాట. ఈ ఫస్ట్ %d లోకి ఏం రావాలి? I, నెక్స్ట్ %d లోకి n, నెక్స్ట్ %d లోకి I ఇంటూ n ఆర్ n ఇంటూ I సెమీకోలన్. ఫస్ట్ %d లోకి నెక్స్ట్ %d నెక్స్ట్ %d. సో దీని ఈక్వలెంట్ printf స్టేట్మెంట్ అనేది రాయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ printf %d into %d is equal to %d, కామా ఫస్ట్ %d లోకి I, నెక్స్ట్ %d లోకి n, నెక్స్ట్ %d లోకి n ఇంటూ I. ఓకే, ఇప్పుడు చూడండి, సో దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి? n I యూజర్ నుంచి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత n ఎంటర్ ఎనీ నంబర్ స్కాన్, నెక్స్ట్ ఇది లూప్ రాయాలి. ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్. ఈ కండిషన్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్స్ అన్ని బాడీలోకి వస్తాయి.
ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఐ ప్లస్ ప్లస్ అవ్వాలి. నెక్స్ట్ వన్స్ అగైన్ కండిషన్. ఓకే, దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేద్దాం. Alt F S, Alt F A. So file name is table.c. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ హెడర్ ఫైల్స్ అని ఇంక్లూడ్ చేయాలి. సో యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ యాష్ ఇంక్లూడ్ conio.h. నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనం ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి? ఇక్కడ n అనేది యూజ్ చేస్తాం, i అనేది యూజ్ చేస్తాం. 2 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. ఏ టైపు? ఇంటీజర్ టైప్. సో ఇంటూ n ఇంటూ i. నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్. నెక్స్ట్ n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. /n. సో ఎంటర్ ఎనీ నంబర్. నెక్స్ట్ scanf %d, అడ్రస్ ఆఫ్ n. సో n వాల్యూ స్కాన్ చేసిన తర్వాత లూప్లో చూడండి, దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలంటే దిస్ వన్ ఇస్ ఇనిషియలైజేషన్. నెక్స్ట్ దిస్ వన్ ఇస్ కండిషన్. i = 1 వైల్ i ≤ 10. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా బాడీలోకి వస్తాయి. ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత i అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. i = i + 1. సో ఇనిషియలైజేషన్ i = 1 while i ≤ 10. సో ఎవ్రీ టైమ్ అవుట్పుట్ అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి, న్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి /n. నెక్స్ట్ printf %d ఇంటూ %d is equal to %d, ఫస్ట్ %dలోకి i, నెక్స్ట్ n, నెక్స్ట్ i ఇంటూ n ఆర్ n ఇంటూ i. అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ అవ్వాలి. i = i + 1. ఓకే, చూడండి కోడ్ ఫ్లో కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి? సో ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్. సో i = 1, 1 ≤ 10. ఎస్ కండిషన్ ట్రూ అయితే న్యూ లైన్కి వచ్చి ఇక్కడ ఐలో స్టార్టింగ్, ఇక్కడ ఐలో ఉన్న వాల్యూ ఎంత 1 ప్రింట్ అవుతుంది. ఎన్లో ఉన్న వాల్యూ మనం ఎంటర్ చేసిన నంబర్ 8 ఎంటర్ చేస్తే 8. నెక్స్ట్ 1 ఇంటూ 8 ప్రింట్ అవుతుంది ఫస్ట్ టైం. నెక్స్ట్ i = i + 1 సెకండ్ టైం. ఫస్ట్ ఇటరేషన్లో ఇది వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్లో 1 × 8 = 8 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సెకండ్ ఇటరేషన్లో i వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ 2 ≤ 10. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ లైన్కి వస్తుంది. కంట్రోల్ నెక్స్ట్ లైన్కి వచ్చి ఇప్పుడు i వాల్యూ 2 కాబట్టి ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. n వాల్యూ 8 2 × 8 అంటే 16 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 3. సో థర్డ్ ఇటరేషన్లో 3 ≤ 10. ఎస్ కండిషన్ ట్రూ కంట్రోల్ నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇప్పుడు i వాల్యూ 3 కాబట్టి ఇక్కడ 3 × 8 = 24 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 4 అవుతుంది. ఈ ఫోర్త్ ఇటరేషన్లో 4 × 8 = 32 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 5 అవుతుంది. సో i వాల్యూ 5 అంటే ఈ కోడ్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్, ఫోర్త్ టైం, ఇలా సో 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. i వాల్యూ 5. సో iలో వాల్యూ 5 వస్తుంది. 5 × n వాల్యూ 8 = 40. నెక్స్ట్ i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. i వాల్యూ 6 ≤ 10. ఎస్ కండిషన్ ట్రూ. సో 6 × 8 = 48. నెక్స్ట్ i వాల్యూ 7. అలా 10 టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, సో Alt F9 ఎస్ కంట్రోల్ F9 ఎంటర్ ఎనీ నంబర్. 8 అని ఎంటర్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి. Alt F5. సో 1 × 8 = 8, 2 × 8 సో 10 × 8 = 80. ఓకే, నెక్స్ట్ ఏ నెంబర్ ఇస్తే ఆ మల్టిప్లికేషన్ టేబుల్ వస్తుంది. కంట్రోల్ F9 ఎంటర్ 5 ఎంటర్ చేస్తే 5 మల్టిప్లికేషన్ టేబుల్ వస్తుంది. 1 × 5 = 5. ఓకే, అయితే ఒకసారి చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చూడండి 1 2 3 4 1. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ మల్టిప్లికేషన్ కింద వచ్చి మనకి ఇక్కడ 0 వచ్చింది. నెక్స్ట్ 5 5 5 5 5 ఇక్కడ 5 కింద వచ్చింది, మల్టిప్లికేషన్ వచ్చింది. ఇది అసైన్మెంట్ కింద వచ్చింది, 5 వచ్చింది. ఓకే,
సో ఇక్కడ మనం సో వాల్యూ ప్రింట్ చేసేటప్పుడు %4D అని ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే స్పేస్ 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే మనం %4D 1 అనే వాల్యూ ప్రింట్ చేయాలంటే ఇలా 3 స్పేసెస్ ప్రింట్ అవుతాయి. అలా కాకుండా 1 అనే వాల్యూ ప్రింట్ చేయాలంటే అదే 23 అనే వాల్యూ ప్రింట్ చేయాలంటే సో స్పేస్ 23 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నేను ఒకవేళ 147 అనే వాల్యూ ప్రింట్ చేయాలి. %4D అని ఇచ్చాను, ఇక్కడ 4D ఎలా ప్రింట్ అవుతుంది, స్పేస్ 147 ప్రింట్ అవుతుంది. ఓకే, అలా కాకుండా నేను %4D అని ఇచ్చి 1287 ప్రింట్ చేస్తాం అనుకోండి, 1287 ప్రింట్ అవుతుంది. అదే మనం ఇదే ఎగ్జాంపుల్లో %-4D అని ఇచ్చాం అనుకోండి, ఫస్ట్ వాల్యూ 1 ప్రింట్ అయ్యి నెక్స్ట్ స్పేసెస్ ప్రింట్ అవుతుంది. అదే ఇక్కడ మనం %-4D అని ఇచ్చి 23 అనే వాల్యూ ప్రింట్ చేస్తే 23 అనే వాల్యూ ప్రింట్ అయ్యి నెక్స్ట్ స్పేస్ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ %-4D అని ఇచ్చి 147 అనే వాల్యూ ప్రింట్ చేస్తాం అనుకోండి, 147 అనే వాల్యూ ప్రింట్ అయ్యి నెక్స్ట్ స్పేస్ ప్రింట్ అవుతుంది. ఓకే, %-4D అని వాల్యూ ప్రింట్ చేస్తే 1287 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఎగ్జాంపుల్లో మనకి ఇక్కడ 1 ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 2 స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి 2 స్పేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనం %D ప్లేస్లో %2D అని రాస్తాం అనుకోండి, ఇక్కడ కూడా 2 వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి %2D అని రాస్తాం అనుకోండి. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుందంటే 1 ప్రింట్ అయ్యి నెక్స్ట్ స్పేస్ ఇంటూ 8 ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ స్పేస్ ప్రింట్ అయ్యి 1 %D అని ఇస్తే ఫస్ట్ స్పేస్ 1, ఇక్కడ కూడా స్పేస్ 8 నెక్స్ట్ 2. సో 10 ప్రింట్ అయ్యేటప్పుడు స్పేస్ ఇక్కడ 10 ప్రింట్ అయ్యి 10 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 80 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇంతకుముందు ఉన్న అవుట్పుట్కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సో Alt F9 ఎస్ కంట్రోల్ F9 ఎంటర్ ఇన్ నంబర్ 5 అని ఎంటర్ చేస్తాం, Alt F5 చూడండి ఇక్కడ 1 1 1 1 1 కింద ఇక్కడ స్పేస్ వచ్చింది, స్పేస్ ఇక్కడ మల్టిప్లికేషన్ కింద మల్టిప్లికేషన్ ఇక్కడ 5 5 5 ఇక్కడ అసైన్మెంట్ ఇక్కడ స్పేస్ 5 10. ఓకే, so this is multiplication table. So still you have any doubts, please refer once again. Thank you for watching.